దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇది వాగ్దానం. అయితే 12వ వచనం కూడా మనం చూడాలి. ఏ విధముగా నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. ఇవి క్వాలిటీస్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే రాత్రంతా ప్రార్థన 3వ తేదీ ఖచ్చితంగా ఫర్మానియా ప్రాంతంలో జరుగుతుంది. మరి 5వ తేదీని మనము ఆ యొక్క యాష్ వెడ్నెస్డే భస్మ బుధవారము ఫాస్టింగ్ స్టార్ట్ అయింది. 5వ తేదీకి నెల అయిపోతుంది. రమదాన్ అన్నం అయిపోయింది. కాలం మన కొరకు ఆగదు. అయితే ఒకసారి మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ 11, నెవర్ బీ లేజీ. ఇక్కడ మాంజులు అని గ్రంథ భాష, సోంబేర్లు కాక. చాలా విషయాల్లో మనము ఎన్నో కలలు కంటున్నాం, కానీ అవి మంచం మీద, కొంచెం కింద మంచం మీద పెడితే కలలు నెరవేర్పు రావు. అవి కళ నెరవేరాలి అంటే మంచం దిగి నువ్వు కార్యం ప్రారంభించాలా, కొంచెం నుంచి తీసి దీపస్తంభం మీద పెట్టాలా. అంటే దేవుని కొరకు అని పక్కన పెడితే నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న కళలు సాకారం చేసుకోవాలి అని అంటే వర్క్ హార్డ్ అండ్ సర్వ్ ద లార్డ్ ఎంథూసియాస్టికల్లీ. అంటే ఇప్పుడు ఇలా పనిచేస్తే కుదరదు. ఇలా పనిచేస్తామనుకోండి, పిడికిలే ఆయుధంగా మారుతుంది. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి ఏమని చెప్తుంది అని మనం చూసినప్పుడు, నెవర్ బీ లేజీ బట్ వర్క్ హార్డ్. అంటే నీ జీవితంలో ఈ దరిద్రానికి మూల కారణం ఏంటో తెలుసా? సోమరితనం. సోమరితనం వల్లనే ఎంతో మంది దరిద్రులు అవుతున్నారు తప్ప దేవుడు ఎవరిని దరిద్రానికి అప్పచెప్పడు. ఏదో ఒక పని చేయి, కానీ ఎలా పని చేయాలా? ఈరోజు కోవైట్ గురించి ఒక మాట చెప్పాను. మనం అందరం కోవైట్కి వచ్చాం, కానీ దినారాల కోసం పనిచేస్తున్నాను కాదు. దినాలు గడిచినాయా లేదా దినారాలతో గడిచిపోతూ ఉంటాయి. ఏ రోజునైతే ఆ పనిగా చూడక, ఈ పని నేను అంటే తన పనిలో నిపుణత గలవాన్ని చూచితవా, అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడి. అంటే ఈరోజు మనం ఎందుకు కోవైట్కి వస్తాం? అక్కడ కుటుంబ పోషణ జరగ పని చేస్తున్నామంటే జీతం కోసం. ఏ రోజునైతే నువ్వు జీవితం కోసం చేయాలని నిలబెడతావో, నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీ సృష్టికర్త, నీ యజమానుడు, నీ తండ్రి నిన్ను ఎందుకు విడిచిపెడతాడు అంటే, ఇక్కడ 12వ వచనం కూడా మనం చూడాలి అనుకున్నాం కదా. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? రిజాయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్. అంటే ఖచ్చితమైన నీవు కాన్ఫిడెంట్. అంటే చాలాసార్లు స్వ అభిమానాన్ని నమ్ముతున్నావు. స్వ అభిమానాన్ని నమ్మకూడదు. నీవు స్వ అనుభవం పాఠాలు నేర్పిస్తుంది, అది కూడా ముందుకు వెళ్ళవద్దు. అయితే ఏ రోజునప్పుడైతే నీవు అంటే ఏంటి, నువ్వు ఏ విధము చేతనైనను నేను ఇది చేసి తీరాలి
అన్న స్వ సంకల్పం నీలో ఉంటే ఫినిష్, ఇట్స్ డన్. అంటే నీలో సంకల్పము అనేది వచ్చినప్పుడు దైవ అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. ఈ సంకల్పము అనేది రావాలి అంటే నీలో ఆసక్తి రావాలి. ఇక్కడ పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్ అంటే నీవు ఖచ్చితముగా ప్రతి ఒక్క సమస్యలో కూడా ఓర్పుతో దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, ఇక్కడ ఇంకా కొంచెం మనం లోతుగా చూస్తే ఆసక్తి, ఈ మాట ఎలా ఉంటుందంటే ప్రభువునందు ప్రియులారా, ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించు, విశేషంగా ప్రవచనాలను ఆపేక్ష. అంటే ఆ శక్తి ఈజ్ ఈక్వల్ టు గిఫ్ట్స్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఆత్మ సంబంధమైన ఆసక్తి అంటే ఏంటంటే మనం శరీరం. సో శరీరమైన మనము దేని మీద ఆసక్తిస్తున్నాం? కంటికి కనబడేది, చెవికి వినబడేది, మనము తాకి చూచేది, మనకు ఏదైతే అంటే మీకు తెలుసు ఇది కంటికి కనబడేది. అయితే ఈ కంటికి కనబడేది ఏ రోజు కూడా నీ లోపల ఫ్యూయల్ అంటే అగ్ని మండేదిగా చేయాలి అంటే అక్కడ పొద మండుచుంది కానీ కాలిపోలేదు. కారణం ఏంటి? ఆ మంట ఆ పొద లోపల ఉంది కానీ బయట లేదు. అంటే దేవుడు నిన్ను పెట్టే మంట కడుపు మంట మాట్లాడలేదు. ఆ మంట నీకు ఇవ్వబడిన దర్శనము మీద ఏ రోజునైతే నీవు దర్శనము ఆ చదువు వాడు పరిగెత్త వీలగునట్లుగా, అంటే యూ హ్యావ్ టు రన్ విత్ యువర్ విజన్. అంటే ఎలా చెప్పొచ్చు? ఎగ్జాంపుల్కి నీ దగ్గర ఎంత డబ్బు ఉందో నీకు తెలుసు, కారణం అది నీ పాకెట్లో ఉంది. కానీ నీ దగ్గర ఎంత జీవితం మిగిలిందో, నీ ఆయుష్కాలం నీకు తెలియదు. కనుక ప్రభువా, ఒకవేళ ఈ సమయమే నువ్వు వచ్చేస్తే నేను ఎలా సిద్ధపడాలి? ప్రభువా, ఒకవేళ ఇదే నీ సమయం అయితే, అందుకే ఎస్తేరుతో అంటాడు, బహుశా ఈ సమయాన్ని బట్టే నీవు కోటలో ఉన్నావేమో. అంటే ఆ సమయంలో ఆ ఆసక్తి ఆమె చేత కార్యం చేపించింది. మరణమునికి తను భయపడలేదు. నేను నశించదను రాజు ముందుకు వెళ్ళింది. ఇఫ్ ఐ పెరిష్ అంటే పిలాతు అంటాడు, నేను చేసింది ఏదో అది చేశాను. కనుక ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కార్యాల్లో దేవుని కోసము నువ్వు నేను చేయాలి తప్ప మనుషుల కోసం చేసింది అంతా కూడా ఐఎమ్ సారీ, ఆ మనిషిలో నీ కుటుంబం ఉంటుంది, ఆ మనిషిలో నీకు ఇష్టమైన వాడు ఉంటాడు, ఆ మనిషిలో నీకు కష్టమైన వాడు ఉంటాడు, నీ సంబంధాలు ఉంటాయి. అయితే నీవు బ్రతికినా చనిపోయినా క్రీస్తే, తాగినా భోజనం చేసినా కూడా క్రీస్తే, అన్నపానములైనా అని అంటే ప్రభునందు పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటే ఇది లేజినెస్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ప్రకటన గ్రంథంలో మనకి లౌదోకియ సంఘాన్ని గురించి చెప్తాడు కదా, 3:15-16 నీ క్రియలన్నీ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యూ. నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. అంటే లేచామా, వెళ్ళిందా, తిన్నామా, భోజనామా? నో. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయచ్చు. అంటే ఇదనమాట లేజినెస్. చేద్దాంలే, వెళ్దాంలే, ఉందాంలే. నన్ను కూడా ఎన్నోసార్లు ఈ లేజినెస్, నేను ఈ రోజున వయస్సు వచ్చాక ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి కారణము ఆ సమయంలో మనం దాన్ని మేజర్గా చూడము.
అంటే కీర్తనాకారుడు 69:9లో ఏం రాస్తున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడింది. అంటే ఎప్పుడు కూడా అక్కడ యెహెజ్కేలుకి ఏం చెప్తాడు? ఈ గ్రంథం తీసుకొని భక్షించు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కేఎఫ్సి తింటున్నప్పుడు ఎముక కూడా అది చక్కటి మెత్తగా అయిపోద్ది కనుక తినేస్తాం. అంటే నీవు దేన్ని విడిచిపెట్టకుండా నీ చిట్ట చివరి ప్రయత్నం వరకు కూడా నీవు అన్ని విషయాల్లో కూడా, ఒకవేళ నీ శక్తి లోపం లేకుండా, ఒకవేళ నీ కార్యలోపం లేకుండా, ఒకవేళ దీన్ని బట్టి నేను వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకోకుండా ఏదేది నీకు లాభకరములైనవో అని పౌలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆ శక్తి ఇంకా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయటయందు విసుకకయందు. అంటే నువ్వు విసుకోకూడదు, నువ్వు చేస్తూనే ఉండాలి ఆ శక్తితో. ఖచ్చితంగా నా దేవుడు నాకు ఫలితం ఇస్తాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు న్యాయాధిపతి, నా దేవునికి సమస్తము సాధ్యము, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, కనుక అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోసం ఖచ్చితంగా నీకు పంట దేవుడు సమకూరుస్తాడు. ఎందుకని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9 యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమున్నాడు. అంటే నిన్ను ఎవరిదైనా దాసుడిగా పెట్టనుకో, అతని యజమానుడు కాదు, నిన్ను దాసుడిగా పెట్టినవాడు దేవుడే, యజమానుడిగా అతన్ని పెట్టినవాడు దేవుడే. ఎప్పుడైతే నీవు ప్రభువు యందు మనస్సాక్షి కలిగి అతనికి ఇవ్వవలసిన గౌరవం యజమానుడిగా నీవు ఇస్తావో, అప్పుడు పక్షపాతకం లేని దేవుడని ఎరిగిన వారే బెదిరించటం మాని ఆ విధముగా నీవు ఎప్పుడైతే ఉంటావో, క్రీస్తు యేసు యొక్క మహాశక్తిని బట్టి నీవు బలవంతుడివై అంటావు. అంటే నీలో నాలో ఏం జరుగుతుంది అంటే, ప్రభు ఈడని నా చెప్పేది, నేను ఎందుకు తగ్గించుకోవాలా? మనలో ఈ ధోరణి వ్యతిరేకము క్రీస్తుకి. సమాధాన పరిచర్య తప్ప వ్యతిరేక పరిచర్య దేవుడు ఇవ్వడు. అంటే ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3:23 ఏం చెప్పాడు? ప్రభువు వలన స్వాస్యమును, స్వాస్యం అంటే ఇన్హెరిటెన్స్. ఇప్పుడు చరాస్తి స్థిరాస్తి మీకు అన్నీ తెలుసు. ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ అయిపోతే ₹1,00,00,000 కారు అని చూడరు, మనిషి బతికాడా లేదు చూస్తారు. అదే ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, అది ఎప్పుడు ఎత్తుకుపోడు ఇల్లు. అంటే ప్రభువునందు అది యాక్సిడెంట్ అవ్వదు. అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ప్రతి స్వాస్యము కూడా నీకు ప్రభువు సమకూరుస్తాడు. కనుక ఏమి చేసినను మనుష్యుల నిమిత్తంగా. అంటే మనము మనుష్యుల దగ్గర నుంచి పొగడ్తలు ఆశిస్తూ ఉంటాం, మనుష్యుల దగ్గర నుంచి ప్రేమలు ఆశిస్తూ ఉంటాం, మనుష్యుల దగ్గర నుంచి మనము మేము ఇలా చేశాం కదా, వాళ్ళు ఎందుకు అలా అంటే నువ్వు ఆశపడుతున్న కోత, ఆ పంట మనుషుల దగ్గర నుంచి, నువ్వు ఆశపడుతున్న ప్రేమ మనుషుల దగ్గర నుంచి. కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడని తెలుసుకున్నావే. ఆ ప్రేమ నీకు దక్కాలంటే ఆయన కదా సమకూర్చేది, ఆ పంట నీకు దక్కాలంటే ఆయన కదా న్యాయాధిపతి. కానీ ఎప్పుడైతే నీవు మనుష్యుల లక్ష్యము పెడతావో, మనుష్యుల మనస్సుని ప్రియపరిచేవాడిగా పెడతావో, కనుక ప్రతి విషయము కూడా ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేసి ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నాము అని చెప్పి ఎప్పుడైతే నువ్వు చెప్తావో, ఖచ్చితంగా ఒకరోజు తీర్పు దినం ఉంది. అన్యాయము చేయవాన్ని అన్యాయమే చేయనివ్వండి అంటాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఏ రోజున కూడా నీవనుకున్నట్లు తొందరపడే దేవుడు కాదు. గమనిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నా బిడ్డ నన్నే చూస్తున్నాడా? దేన్నన్నా ఆశించి చేస్తున్నాను, చూసా, ఆశించి చేస్తున్నావా? అంటే నీ ఆసక్తి, ఇప్పుడు వచ్చారు కదా పాయింట్, దేన్ని బట్టి చేస్తున్నావు? నీ ఆసక్తి దేన్ని బట్టి? చూసా, ద పర్పస్, ద మోటివ్స్, ద గోల్. సూడో అన్నారు, స్పీడ్.
అంటే నిన్ను మండించేదిగా బగ అంటే మనుషులు ఎప్పుడు నీళ్లు పోస్తారు, దేవుడు అంటే నూనెని పోస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన గాలి అయి ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను అంటే తీవ్రవాదులుగా కాదు, ప్రభువు కోసం, ప్రభువు మనస్సు కలిగి, ప్రభువు యందు, ఆత్మ యందు, శరీరమందు కాదు సుమా, మనస్సు యందు కాదు సుమా, ఆత్మ. ఎప్పుడైతే నీవు అంతగా దేవుని ఆత్మతో నింపబడతావో ప్రతి దురాత్మ నిన్ను చూసి గడగడలాడుతూ ఉంటుంది. నీవు ప్రభువుని సేవించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ కనుక నిరీక్షణ గలవ, అంటే బీ కాన్ఫిడెంట్ అండ్ బీ హ్యాపీ. అంటే శ్రమలలో కూడా నీవు ఆనందంగా ఉంటూ ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టదు. అంటే దేవుణ్ణి ఆత్మతోనూ మనస్సుతోనూ హృదయముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితో దేవుని కదిలించి చూడు. ప్రభా ఇది మర్చిపోయినా, ప్రభా ఇది మర్చిపోయినా, చెయ్యి 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 చెయ్యి. దేవుణ్ణి నిద్ర పట్టనివ్వకు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక్కటే చెప్పు, ప్రభా ఊరుకో ప్రభు, నీకు అసాధ్యమైనది నువ్వు చేయగలవు దేవా, నువ్వు చేయగలవు అనిందే. 12 ఏళ్ల రక్తస్రావం ఆయన వస్తువు చెంగుముడితే సరిపోదా నాకు? అయ్యో లాజరు అడిగాడు ఆ దేవుని, 4 రోజులు సమాధిలో ఉన్నాడు. మరి ఎవరు అడిగారు? ప్రభువా ఇప్పుడు కూడా నువ్వు చేయగలవు. మరియా చెప్పింది, చేశాడు. అంటే నువ్వు చెయ్యగలవు, నీకు అసాధ్యం. నాకు చేసిన దేవుడు నీకు చేయగలవు, నీకు చేసి తీరుతాడు. నాకు చేశాడు. ఎన్ని గొప్ప మేలు నేను పొందుకున్నాను, ఎన్ని గొప్ప కార్యాలు నేను పొందుకున్నాను. నా దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు. ఆయన యందు నేను జీవించి ఉన్నాను. నన్ను జీవింపచేసే ఆత్మ, నన్ను రగిలించే ఆత్మ, నాకు నూతన జీవితాన్ని ఇచ్చే ఆత్మ. ఆత్మ ఫలములు ఫలించే వారంగా ఉన్నప్పుడు మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదంగా ఉందుముగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన we should not be lazy, but we should be eager, jealous. ఆ jealous లోనే ఈ లేజీ ఉంది. ఎప్పుడైతే రోషం గల దేవుని మేము ఆరాధిస్తున్నామని, రోషము కలిగి మేము కార్యాలు చేస్తామో, నీ కృప కలిగిన హస్తాలకి, నీ కనికరము కలిగిన హస్తాలకి, నీ ప్రేమ కలిగిన హస్తాలకి నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న వారిని మన్నించమని కడుపు మంటతో కాదయా, హృదయం గుండెల్లో మంటలు పుట్టించమని యేసునామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you.